భారతదేశమే బహుభాషల, పలు ప్రాంతాల, పలు మతాల, పలు కులాల, పలు విభిన్నమైన పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతులు కలిసిన విశేషమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వమే మనల్ని ఇంకా కలిపే ఉంచుతోంది. అప్పుడప్పుడు ఖలిస్తాన్ నుంచి కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, గూర్గాలాంగ్, డార్జిలింగ్ వంటి ఉద్యమాలు వస్తున్నా అవి ఎక్కువ కాలం నిలబడలేదు. భవిష్యత్తులో కూడా నిలబడవు. కాగా భారతీయ సినిమా అంటే సాధారణంగా బాలీవుడ్డేనని పలు దేశాల వారు భావిస్తారు. కారణం అది దేశ భాష గనుక. ఇక కొన్ని దేశాలలో ముస్లింలు అధికం. వారి ఉర్దూ అయినా, అరబ్బీ అయినా హిందీతో కలిసే ఉంటాయి. అందుకే బాలీవుడ్ చిత్రాలకు పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాతో పాటు పలు ముస్లిం దేశాలలో మార్కెట్ ఉంది. ఇక మనకు తెలిసినంత తరంలో రాజ్ కపూర్ నుంచి దేవానంద్, రాజేష్ ఖన్నా, అమితాబ్ ఇలా పలువురు బాలీవుడ్ లో స్టార్లుగా ఓ వెలుగు వెలిగారు. కానీ దేశ విభజన జరిగిన ఆ కాలంలో ఇండియా ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ మెజారిటీ హిందువులలో ముస్లింలు మనవారు కాదనే భావన ఎక్కువగా కలిగింది. దాంతో నటీనటులుగా మారాలని భావించిన దిలీప్ కుమార్ నుంచి అనేకులు తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకుని ఆన్ స్క్రీన్ నేమ్లతో పాపులర్ అయ్యారు. ఇక బాలీవుడ్ లో ఇదే కోవలోకి ఎందరో వస్తారు. కానీ హిందువులకు ముస్లింలంటే ఎలాంటి ద్వేషభావం లేదు. కొందరు దానిని ఓ భయంగా భావించారని తదనంతర కాలంలో మహమ్మద్ రఫీ వంటి సింగర్లు సహా పలువురు నటీనటులు నిరూపించారు. దాంతో ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ తమ అసలు పేర్లతోనే పేరు తెచ్చుకున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి ఖాన్ త్రయం బాలీవుడ్ ను శాసిస్తోంది. కానీ అదే సమయంలో హృతిక్ రోషన్ నుంచి అభిషేక్ బచ్చన్ వరకు హీరోలుగా రాణిస్తూనే ఉన్నారు. ఇక దక్షిణాదికొస్తే తమిళంలో ఇలాంటి తేడాలు చాలా తక్కువ. వారికి భాష, ప్రాంతీయ అభిమానాలు ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఓ హీరోకి తమకు నచ్చితే రజనీకాంత్, విశాల్ లాగా నెత్తిన పెట్టుకుంటారు. కానీ తెలుగులో మాత్రం ఆ పరిస్థితి ముందు నుంచి లేదనే అంటారు. సినీ విశ్లేషకులు ఏమంటారంటే మన ప్రేక్షకులు పరిశ్రమ ఎక్కువగా హిందూవేతరులకు ప్రాధాన్యం ఇవ్వదని విశ్లేషిస్తూ ఉంటారు. దానికి 2-3 ఉదాహరణలు కూడా చెబుతూ ఉంటారు. రెహమాన్ అనే నటుడు తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన పేరుని రఘుగా మార్చుకుని చిన్నారి స్నేహం, సమరం వంటి చిత్రాలలో నటించారు. సమరం చిత్రం అయితే విడుదలకు ముందు పెద్ద సంచలనమే సృష్టించింది. కారణం ఈ చిత్రాన్ని రోజా స్వయంగా తెలుగు, తమిళ భాషలోకి నాటి తన ప్రియుడు సెల్వమణి దర్శకత్వం వహించడం, అందులో సుమన్తో పాటు భారీ తారాగణం నటించడం. ఇక ఆ తర్వాత కూడా ఆయన పలు చిత్రాల్లో నటించాడు. మీడియా పెద్దగా లేని రోజుల్లో ఆయన పేరు రెహమాన్ అని, ఆయన ముస్లిం అని తెలిసిందే. దాంతో ప్రేక్షకులే కాదు అవకాశాలు ఇచ్చేవారు కూడా తగ్గారు. తాజాగా రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరి వాడేలా చిత్రంలో ప్రకాష్ రాజ్ కొడుకుగా, రామ్ చరణ్ కు తండ్రిగా నటించి మెప్పించాడు. ఇక తమిళంలో ఆయన చేసిన 16 చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. తెలుగులోకి డబ్బు అయింది. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకునిగా ఏకఛత్రాధిపత్యం వహించే రోజుల్లో అచ్చు బాలు వంటి సింగింగ్ టాలెంట్ కలిగిన మరో గాయకుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆయన గొంతు కూడా ఎస్పీ బాలులా ఎంతో మాధుర్యంగా, అదే విధంగా ఉంటుంది. ఓ పాటను ఆయన పాడితే ఆ పాట బాలు పాడాడా లేక ఆయన పాడాడా అనే అనుమానం వచ్చేది. అలాగని ఆయనేమి బాలుని అనుకరించేవాడు కాదు. స్వతహాగా దేవుడిచ్చిన కంఠం ఆయనది. ఆయనే నాగూర్ బాబు. స్వతహాగా కాస్త గర్విష్టి అని, ఎవ్వరిని ఎదగనీయుడు అనే అపవాదు ఆనాడు బాలుపై ఉండేది. దానిని తప్పు అని నిరూపిస్తూ బాలు తన వారసునిగా తన తర్వాత తెలుగు సినీ సంగీతాన్ని ఏలేది ఇతనే అని కితాబిచ్చాడు. ఎవ్వరినీ సామాన్యంగా పొగడిని బాలు ఈయన ఎవరిపైనో ప్రశంసలు కురిపించడం ఏంటా అని ఆశ్చర్యపోయారు. తాను ముస్లింనని తెలిస్తే వచ్చే అవకాశాలు కూడా రావని నాగూర్ బాబు తన పేరును మనోగా మార్చుకున్నారు. కానీ అందరికీ అతను ఏ మతం వాడో అర్థమైపోయింది. ఆయనలోని తెలుగు స్వచ్ఛత, స్పష్టత నిజంగా ఓ సకల విద్యలు తెలిసిన బ్రాహ్మణికి కూడా రావేమో అనేంతగా ఆయనకు తెలుగు భాషపై ప్రేమ, అనురక్తి, పట్టు ఉన్నాయి. కానీ సినిమా అవకాశాలు లేక రజనీకాంత్ కి, ఇంకొందరు నటులకు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ప్రస్తుతం పాటల కచేరీ రూపంలో సంపాదన కొనసాగిస్తున్నాడు. కాగా తెలుగులో మొదట్లో గాన గాంధర్వుని కంటే ఎక్కువైన తపస్వి కేజే యేసుదాసు పట్ల కూడా తెలుగులో అదే వ్యతిరేకత వ్యక్తమైంది. దాసరి స్వయంవరంలో ఆయన పాడినప్పుడు పలువురు బాలు ఉండగా ఈ గాయకునితో మనకేం పని అన్నారు. ఆయన పేరు కేజే యేసుదాస్.
అయితే ఆయన్ను జేసుదాస్గా మార్చేశారు. ఆయన పేరు మార్చుకుంటే కేవలం విషాద గీతాలకే గాక అన్ని రకాల పాటల అవకాశాలు ఆయనకొస్తాయని పలువురు సన్నిహితులు నచ్చజెప్పినా ఆయన వినలేదు. తాను తెలుగులో అయ్యప్ప భక్తి గీతాల నుంచి ఎన్నో హిందూ దేవుళ్ల భక్తి గీతాలను పరవశంతో పాడానని, హిందూ దేవుళ్లంటే తనకు చాలా భక్తని, కానీ అంత మాత్రాన పేరు మార్చుకునేదే లేదని తేల్చాడు. ఒక్క మోహన్ బాబు మాత్రమే ఆయనతో ప్రత్యేకంగా ఒక పాటనైనా ఉండేలా చూసుకునేవాడు. గతంలో హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ కూడా తెలుగులో ఎన్టీఆర్తో పాటు పలువురికి అద్భుతంగా తనదైన ప్రత్యేకతతో పాటలు పాడినా ఆయన్ను కూడా మనవారు ఆదరించలేదు. కేవలం ఇది ఒక్క హీరోయిన్లకు మాత్రమే మినహాయింపేమో అని కొందరు సెటైర్లు వేస్తూ ఉంటారు. అయినా తెలుగులోకి వచ్చే ముందు పలువురు ముస్లిం పేర్లతో ఇతర భాషల్లో పేరు తెచ్చుకున్న వారు కూడా తెలుగులో పేర్లు మార్చుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.